నంద్యాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ కామేశ్వరి సహిత మహానందేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. దర్శన సౌకర్యాలు, మెడికల్ క్యాంపులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఈఓ మధు, ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని తదితరులు పాల్గొన్నారు. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు 2026 వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం అనేది 11వ తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తారీఖున ముగుస్తాయి. 11వ తారీఖు నాడు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు సాయంత్రం 4 గంటలకు మహానంది నుండి నంద్యాల పట్టణంలో వేంచేసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి వారి ఆలయంకు చేర్చుట. అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఏంటంటే 15వ తారీఖు నాడు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. 16వ తారీఖు నాడు శేషవాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. 17వ తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. 18వ తారీఖు నాడు తెప్పోత్సవం ఉంటుంది. ఈ భాగంగా వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆర్డీఓ గారి అధ్యక్షన ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల అధికారులను కూడా చర్చించి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏవి చేయాలని చెప్పిన అవి కూడా ఆర్డీఓ గారు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కల్లా ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి అవుతాయి. ఇప్పటికే దాదాపు మన పార్కింగ్ స్థలం కూడా ఇప్పుడు పెంచాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గాజులపల్లి రోడ్డు వైపు దగ్గర 5 ఎకరాల స్థలం కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు రోడ్డు బాగుంది కాబట్టి ఎక్కువ గాజులపల్లి వైపు వస్తారని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈసారి వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ కూడా తయారు చేశాము. ఇంకా అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉంటాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కళ్యాణోత్సవం కలిగించడానికి కూడా ఈ సంవత్సరం కొత్తగా అక్కడ ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేయించడం దాతల సహకారంతో 30 లక్షల రూపాయల సహకారంతో పోగుల మహేష్ రెడ్డి గారి సహకారంతో 30 లక్షల రూపాయలతో ఈరోజు ఫ్లోరింగ్ కూడా వేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే టెంట్లు కానీ ఉచిత వాటర్ బాటిల్స్ కూడా క్యూలైన్లో ఉండేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి వారికి కూడా ఉచితంగా వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 20,000 వాటర్ బాటిల్ కూడా సిద్ధంగా చేస్తున్నాము. క్యూలైన్లు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెంచినాము. ఫ్రీ క్యూలైన్లు ఎక్కువ. అలాగే క్యూలైన్లో ఉండేటువంటి వృద్ధులకు, వికలాంగులకు కూడా సపరేట్ క్యూలైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ వాళ్ళు, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. 150 మంది దాకా వాళ్ళని. అలాగే అన్నప్రసాదం కూడా కంటిన్యూగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించేటువంటి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి క్యూలైన్లలో ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మధ్య కూడా వితరణ చేయడం జరుగుతుంది దాతల సహకారంతో. అలాగే హరినాథ్ రెడ్డి గారు డాక్టర్ గారు వాళ్ళ సొంతంగా ఆయన ఇక్కడే మెడికల్ క్యాంప్ పెట్టి ఉచిత మందులు, అలాగే అంబులెన్స్ కూడా సపరేట్గా ఆయన పెడతా ఉన్నాడు. అలాగే ఎమర్జెన్సీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళు R&B వాళ్ళ దగ్గర కూడా రథం కూడా మొత్తం ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాము. రథం కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాము. రేపు ఇంకా నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి రెడీగా వస్తాం. ఉచిత దర్శనం ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ఎక్కడ ఆపేది లేదు. ఉచిత దర్శనం ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంటుంది. అంటే ఓన్లీ స్వామివారి అలంకార దర్శనం తప్ప అభిషేకాలు కానీ ఏమి ఉండవు. ఆర్జిత సేవలు అనేవి ఏమి ఉండవు. నిరంతరం దర్శనం ఉంటుంది కంటిన్యూగా. 12వ తారీఖు నాడు బ్రహ్మశ్రీ సాగంటి కోటేశ్వర గారు మన దేవస్థానానికి చేసి వారి ప్రవచనాలు కూడా పెట్టాము. అదే రోజు దాని కూడా ఓపెన్ చేస్తాము. కింద ఫ్లోరింగ్ కూడా 30 లక్షల రూపాయలతో చేసినటువంటి ఫ్లోరింగ్ కూడా సాగంటి కోటేశ్వర గారు అలాగే దాతలు ఇద్దరు కలిసి ఓపెన్ కార్యక్రమం. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు వినవలసిందిగా భక్తులు. నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి
నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రహ్మానందేశ్వర స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో జరగడం అనేటువంటిది మనకి ఆనవాయితీ కాబట్టి ఆ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తూ మహానందీశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు 11వ తారీఖు నంద్యాల పట్టణానికి వేయించేసి అక్కడ బ్రహ్మానందీశ్వర స్వామి వారిని సాదరంగా ఆహ్వానించి వారిని 12వ తారీఖు రాత్రికి మహానంది క్షేత్రానికి పిలుచుకురావడం జరుగుతుంది. అనంతరం 13వ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలను కూడా ఆహ్వానపూర్వకంగా చేసేటువంటి ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం 13వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవం అనేటువంటిది ప్రాకారోత్సవం ప్రత్యేకంగా జరుగుతుంది వివిధ వాహనాలపైన. మనకి 15వ తారీఖు మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి కూడా 121 రుద్రాలతో మహారుద్రాభిషేకం అనేటువంటి రుద్రాభిషేకాన్ని లింగోద్భవ కాలంలో లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అర్ధరాత్రి అభిషేకమైన తర్వాత తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అనంతరం మరుసటి రోజున కళ్యాణమూర్తులైనటువంటి ఆ యొక్క కామేశ్వరి మహానందీశ్వరులకి ప్రత్యేకమైనటువంటి పుష్ప పల్లకీ సేవ అనేటువంటిది 16వ తారీఖు సాయంత్రం క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మనకి 15వ తారీఖున శివరాత్రి అయిన తర్వాత 17వ తారీఖున మనకి రథోత్సవం అనేటువంటిది రథాంగ బలి అని కూడా నిర్వహించి క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడ వీధులు కూడా ఈ రథోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే చివరి రోజు 18వ రోజు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం అవబృధంతో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు అనేటువంటిది పూర్తవుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా శాస్త్రీయంగా నిర్వహించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని రకములైనటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేసి ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి భక్తులు విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి మహానందీశ్వరుడి జరిగేటువంటి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి స్వామి అనుగ్రహం అందరూ కూడా పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా చాగంటి కోటేశ్వరరావు గారిని మహానంది క్షేత్రానికి పిలుచుకొచ్చి ఈ యొక్క క్షేత్ర వైభవం గురించి, నందీశ్వరుడు యొక్క తత్వం గురించి, శివతత్వం గురించి వారి చేత ప్రవచనం చేయించాలని ఎంతో ప్రయత్నం చేశాము. మా ఈవో గారి ప్రయత్నం చేత ఈ సంవత్సరం వారు రావడానికి సమ్మతించి రేపు 12వ తారీఖు సాయంత్రం వారి యొక్క ప్రవచన కార్యక్రమం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి కళావేదికల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా కర్నూలుకి చెందినటువంటి పోగుల మహేశ్వరరెడ్డి చంద్రశేఖరమ్మ దంపతులు సుమారు 30 లక్షల దాకా వెచ్చించి చక్కగా యొక్క ప్రాంగణాన్నంతా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని ఆ రోజున కోటేశ్వరరావు గారి ద్వారా ఓపెనింగ్ చేసి వారి ప్రవచనంతోనే అక్కడ ప్రారంభించి తద్వారా తొలిగా స్వామివారి కళ్యాణోత్సవం అక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పం చేశాము. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు మన ప్రాంతానికి, మన క్షేత్రానికి వస్తున్నారు కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి వారు చెప్పేటువంటి ఆ యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి వారు చెప్పేటువంటి మంచి మాటలు అందరూ కూడా విని ధరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.